అక్టోబర్ నుంచి వారసత్వ భూముల రిజిస్ట్రేషన్. రెవెన్యూ శాఖకు అందే అర్జీల్లో 70% భూ హక్కు సమ్మతమైనవే ఉంటున్నాయని ఆ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయలక్ష్మి పేర్కొన్నారు. వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను అక్టోబర్ నుంచి అందుబాటులోకి తెస్తున్నామని వివరించారు. 10 లక్షల విలువ కలిగిన భూములు అయితే ₹100 చొప్పున, అంతకు మించితే ₹1000 చొప్పున రుసుము తీసుకొని గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కల్పిస్తామని చెప్పారు. రెవెన్యూ శాఖలో చేపట్టిన సంస్కరణలు, ఫిర్యాదులు పరిష్కారంపై ఆమెను ప్రజెంటేషన్ అయితే ఇచ్చారనమాట. సో మీరు ఇక్కడ చూసుకుంటే క్లియర్గా చెప్పారు. అక్టోబర్ నుంచి వారసత్వ భూముల రిజిస్ట్రేషన్ అనేది మనకి గ్రామ వార్డు సచివాలయంలో జరగబోతుంది. సో ఈ భూములకు సంబంధించి చాలా తక్కువ ఛార్జీలు అయితే చెల్లించి గ్రామ వార్డు సచివాలయంలో రిజిస్ట్రేషన్లు అయితే చేసుకోవచ్చు. వారసత్వ భూములు ఏవైతే ఉంటాయో గత తాతల నుంచి, తండ్రుల నుంచి రావాల్సిన భూములు కొడుకుల పేరున, కూతుర్ల పేరున, వీళ్ళ పేరున రిజిస్ట్రేషన్ అయితే అవ్వాలి కదా. వాటికి సంబంధించి రిజిస్ట్రేషన్ అనేది మన గ్రామ వార్డు సచివాలయంలో అక్టోబర్ నుంచి అయితే ప్రారంభం కాబోతుంది అనమాట. సో ఇది మనకు తాజా సమాచారం. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.